మిషన్లో వేసి ఫోన్ నెంబర్ ఇస్తే ఫోన్ రీఛార్జ్ అవుతుందంట. పశ్చిమ బెంగాల్లోని గౌతమ్ మెమోరియల్ స్కూల్లో ప్రతి సాటర్డే ప్లాస్టిక్ వస్తువులు ఇచ్చిన వాళ్ళకి భోజనాలు పెడతారంట. అలాగే మొన్న జరిగిన ప్రయాగ కుంభమేళాలో ప్రత్యేక సంచిని ఏర్పాటు చేశారంట. దాంట్లో ప్లాస్టిక్ వస్తువులు, బాటిల్స్, క్యారీ బ్యాగులు లాంటివి వేస్తే ప్రత్యేకంగా వాళ్ళకి మట్టి కప్పుల్లో టీ పోస్తారంట. ప్లాస్టిక్ అంతా రీసైక్లింగ్కి పంపుతారంట. దానివల్ల మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయి కదా, ప్లాస్టిక్ వ్యర్థాలు కలవకుండా ఉంటాయి కదా. అస్సాంలోని కాంబోడి గ్రామంలో అక్షరాలు వారానికి వాడేసిన 25 ప్లాస్టిక్ బ్యాగులు ఇస్తే చాలంట. మన పక్క జిల్లా ములుగులో 7 ప్లాస్టిక్ బాటిల్స్ ఇస్తే కేజీ సన్నబియ్యం ఇస్తారంట. అంతేకాకుండా మహబూబాబాద్ జిల్లాలో కూడా ప్లాస్టిక్ని నిషేధించాలని ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. మన దగ్గర సరైన మూసివేయని పాత్రల ఉంటే దోమల్ని కలిగించే దోమలు కలిగితే రోగాలు తగ్గుతాయి. రోగాలు కలిగితే ఉత్పత్తి తగ్గలేదు. రోగాలు ఉత్పత్తి తగ్గలేదు. కదా ఇంతకుముందు ఇంట్లోనే వేడిగా పిండి వంటలు చేసుకొని తినేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్లాస్టిక్లో ఉండే రసాయనాలు భూమిలో ఎన్నో సంవత్సరాలు గడిచినట్టుగా కరగమంట. ప్లాస్టిక్ని బాగా పెంచుతున్నాము, పెంచుతున్నాము. ఒకప్పుడు ఒక వస్తువును ఎక్కువ కాలం వాడేవాళ్ళం, కానీ ఇప్పుడు ఇలా వాడి అలా పడేస్తున్నాము. చెత్తని గుడ్డగా పెంచుతున్నాము. మన స్వచ్ఛమైన భారతదేశాల్లో ప్లాస్టిక్తో పాటు చెత్త చెదారం అంతా చేస్తున్నాము. ఇలా అయితే ఇదే మన బతుకు బాగుపడాలంటే చదువు డబ్బు ఉండగానే సరిపోదు, మంచి విజ్ఞానం ఉండాలి అని చెప్పి మంచిగానే తెలుసుకున్నాను. ఈ దోమలను మనం ఖచ్చితంగా నిర్మూలించాలి. పాడైపోయిన వస్తువులు ఆ వాటిలో నీరు అంత కలిసి ఇలా ఉండడం వల్ల దోమలు ఏర్పడడం వల్ల దోమల వల్ల మనకి చాలా రకాల రోగాలు వస్తున్నాయి. ఈ దోమలు ఉండడం వల్ల చాలా మందికి జ్వరాలు, డెంగ్యూ, మలేరియా ఏది కొట్టలిగినా లేదా దాని పరిస్థితి ఖచ్చితంగా నిర్మూలించాలి. మనకి హాని కలిగిస్తున్నాయి ప్లాస్టిక్ కవర్లని, ప్లాస్టిక్ వస్తువులని ఖచ్చితంగా అరికట్టాలి. ఎందుకంటే ఈరోజు మన దేశంలో ప్రధానమంత్రి గారు ఎన్నో చర్యలు చేపడుతున్నారు ప్లాస్టిక్ నిర్మూలించడానికి. అలాగే మన జిల్లాలోని కలెక్టర్ గారు కూడా ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు ప్లాస్టిక్ కవర్లని, ప్లాస్టిక్ వస్తువులని నిర్మూలించడానికి. మనం కూడా అందులో భాగస్వాములు కావాలి. అవును వదిన, గవర్నమెంట్ అధికారుల నుండి కాలేజ్ క్లాస్ నుండి స్పోర్ట్స్ క్లాస్ వరకు అందరూ క్లీన్నెస్, హెల్త్, హైజీన్ పైన అందరికీ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈరోజు మన మానవాళి మనవడను ప్రశ్నించేందుకు ఎన్నో కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. కనీసం మన చేతిలో ఉన్న సమస్యలనైనా మనం పరిష్కరించుకునేందుకు ఇప్పుడే మేల్కోవాలి. లేకపోతే ఎన్నో అనర్థాలకి దారి అయినా మనం మన పిల్లలకి ఇవ్వాల్సిందిగా భూమి, ఆస్తి, అంతస్తులే కాదు వదిన, మన తాత ముత్తాతలు మనకి ఇచ్చిన సహజ వనరులని, మంచి వాతావరణాన్ని, మన భారత
పెట్టడం కాదు, సమాజంపై దృష్టి పెట్టాలి. మనకి నేను సీరియల్ రోజులో పడి ఇంట్లో నా కూతురు ఎంతగానో అమ్మ అన్నం కూడా నేను ఆమె ఎంత అడిగితే అంత డబ్బులు ఇచ్చి బయట తింటాను అమ్మ అని నేను ఇస్తే ఆమె బయటనే ఊరికే తింటుంది. నేను నా తప్పు నేను అర్థం చేసుకొని ఇప్పటి నుండైనా సమాజం కొరకు నా పిల్లల భవిష్యత్తు కోసం కృషి చేస్తాను. Quit India for independent with plastic, with polluted food, with uncleanness. Health and hygiene for our future generation. Cleanness is godliness. సమాజంలో మన కోరుకునే మార్పు మనతోనే మొదలవ్వాలి. వచ్చని చెట్టును వేరురా పాడుగారి మనసుందా వచ్చని చెట్టును వేరురా పాడుగారి మనసుందా నీకు తోడుగా ఉండే అమ్మను వచ్చని చెట్టును వేరురా పాడుగారి మనసుందా